గత భాగంలో చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అనే నామం గురించి చెప్పుకున్నాం కదా. చక్రరాజము అంటే శ్రీచక్రం అని కూడా చెప్పుకున్నాం. ఇక ఈ భాగంలో శ్రీచక్రం గురించి మరిన్ని విశేషాలను చూద్దాము. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. ప్రతి ఆవరణకి ఒక పేరు ఉంటుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ప్రథమావరణ అయిన భూపురము పేరు త్రైలోక్యమోహన చక్రము. ద్వితీయావరణ అయిన షోడశదళ పద్మము పేరు సర్వశాపరిపూరక చక్రము. తృతీయావరణ అయిన అష్టదళ పద్మము పేరు సర్వసంక్షోభణ చక్రము. చతుర్థావరణ అయిన చతుర్దశారము పేరు సర్వసౌభాగ్యదాయక చక్రము. పంచమావరణ అయిన బహిర్దశారము పేరు సర్వార్థ సాధక చక్రము. షష్ఠావరణ అయిన అంతర్దశారము పేరు సర్వరక్షాకర చక్రము. సప్తమావరణ అయిన అష్టకోణము పేరు సర్వరోగహర చక్రము. అష్టమావరణ అయిన త్రికోణము పేరు సర్వసిద్ధిప్రద చక్రము. నవమావరణ అయిన బిందువు పేరు సర్వానందమయ చక్రము. మనము గత భాగంలో చక్రరాజ రథంలోని 9 పర్వములే శ్రీచక్రంలోని 9 ఆవరణలు అని చెప్పుకున్నాం కదా. భండాసురుడితో జరిగే యుద్ధంలో అతడి చర్యలకు అమ్మవారు చేసే ప్రతిచర్యలే ఆవరణ దేవతలుగాను ఆయుధ దేవతలుగాను పేర్కొనబడుతున్నారు. శ్రీచక్రంలోని మొదటి ఆవరణ అయిన త్రైలోక్య మోహన చక్రం గురించి మనము ఇదివరకు మాట్లాడుకున్నాం కదా. ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే దాని లింక్ని ఐబార్లోనూ అలాగే డిస్క్రిప్షన్లోనూ కూడా ఇస్తాను. త్రైలోక్య మోహన చక్రానికి సర్వశాపరిపూరక చక్రానికి మధ్య 3 వృత్తాలు ఉన్నాయి. వీటికి త్రివృత్త లేక త్రివలయ అని పేర్లు కలవు. వలయము అంటే వృత్తము అని అర్థం. ఈ వృత్తాలలో పరివార దేవతలు లేరు కనుక ఈ వృత్తాలకు పూజ లేదు. ఈ 3 వృత్తాలు చతుర్విధ పురుషార్థాలలోని ధర్మము, అర్థము మరియు కామము అనే 3ంటిని సూచిస్తాయి. 4వదైన మోక్షము శ్రీచక్రంలోని బిందువుని చేరినప్పుడు లభిస్తుంది. 2వ ఆవరణలో షోడశదళ పద్మం ఉంటుంది. ఈ ఆవరణని వ్యతిరేక సవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్ డిరెక్షన్లో పూజిస్తారు. షోడశదళ పద్మంలో 16 దళాలు ఉంటాయి. ఈ 16 దళాలు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే 5 ప్రాణాలను, 5 జ్ఞానేంద్రియాలను, 5 కర్మేంద్రియాలను మరియు మనస్సును సూచిస్తాయి. అలాగే ఈ 16 దళాలు చంద్రుని యొక్క 16 కళలను అంటే అమావాస్యతో మొదలుకొని పౌర్ణమి వరకు ఉండే కళలను సూచిస్తాయి. చంద్రోదయం నుండి చంద్రాస్తమయం వరకు ఒక తిథి అయితే చంద్రుడి 16 కళలను తిథులతో చెప్తారు. ప్రతి తిథికి ఒక నిత్యాదేవత ఉంటుంది. అంటే షోడశదళ పద్మంలో 16 నిత్యాదేవతలు ఉన్నారన్నమాట. ఈ నిత్యకళా దేవతలు ఆకర్షణా దేవతల రూపంలో ఉంటారు. వారే కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి,
స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, కోరిక, బుద్ధి, అహం, ధ్వని, స్పర్శ, రూపం, రుచి, వాసన, ఆలోచన ప్రక్రియలు, మానసిక ధైర్యం, జ్ఞాపకాలు, పేర్లు మరియు రూపాలు, మూలాలు, జీవాత్మ, శాశ్వతత్వం మరియు స్థూల శరీరానికి ఈ నిత్యాదేవతలు అధిదేవతలుగా వ్యవహరిస్తారు. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురేసి. ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్తయోగిని. శ్రీచక్రంలోని 3వ ఆవరణలో అష్టదళ పద్మం ఉంటుంది. ఈ ఆవరణని సర్వ సంక్షోభణ చక్రం అని అంటారు. ఈ చక్రంలో నుండే 8 దళాల పద్మంలో 8 మంది దేవతలుంటారు. ఈ దేవతల పేర్లు అనంగ అనే పదంతో మొదలవుతాయి. అనంగ అంటే అంగములు లేని, అంటే శరీరము లేని అని అర్థం. వీరి పేర్లేమిటో ఇప్పుడు చూద్దాం. అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగాంకుశ, అనంగ మాలిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపుర సుందరి. ఈ ఆవరణ యొక్క యోగిని దేవత పేరు గుప్తతర యోగిని. సిద్ధిదేవత పేరు మహిమా సిద్ధి. ఈ 8 అనంగ దేవతలు మన్మథుడిని సూచిస్తాయి. ఎందుకంటే మన్మథుడు కూడా శరీరము లేనివాడు కాబట్టి. ఇంకా ఈ దేవతలు యోగి శరీరంలోని ఇంద్రియాల యొక్క 8 ధర్మాలను సూచిస్తాయి. అవే వచన, దాన, గమన, విసర్గ, సంభోగ, ప్రవృత్తి, నివృత్తి మరియు ఉపేక్ష. 4వ ఆవరణ పేరు సర్వ సౌభాగ్యదాయక చక్రము. సర్వ సౌభాగ్యములు అంటే భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపదలు అని అర్థం. ఈ చక్రంలో 14 కోణాలు గల పద్మం ఉంది. ఈ 14 కోణాలు 14 లోకాలకు ప్రతీక. ఈ చక్రానికి అధిదేవత త్రిపుర వాసిని. యోగిని దేవత సంప్రదాయ యోగిని. శ్రీచక్రంలో 9 త్రికోణాలు ఉంటాయి. అందులో 4 త్రికోణాలు పైకి, 5 త్రికోణాలు క్రిందకి ఉంటాయి. ఈ 9 త్రికోణాలు ఒకదానికొకటి కలిసినప్పుడు 6 ఆవరణలు మరియు 44 త్రికోణాలు ఏర్పడతాయి. పైకి ఉన్న 4 త్రికోణాలను శివచక్రాలుగా పిలుస్తారు మరియు క్రిందకి ఉన్న 5 త్రికోణాలను శక్తి చక్రాలు అని పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడున్న 14 శక్తీదేవతల పేర్లేమిటో చూద్దాం. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని,
సర్వార్థ సాధిని, సర్వ సంపత్తి పూరిణి, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరి. ఈ శక్తులు యోగి శరీరంలోని 14 నాడులను సూచిస్తాయి. అవే అలంబుస, కుహు, విశ్వోదరి, వరుణ, హస్తిజిహ్వ, యశస్వని, అశ్వని, గాంధారి, పూషా, శంఖిని, సరస్వతి, ఇడా, పింగళ, సుషుమ్న. ఈ చక్రాన్ని పూజిస్తే సాధకుడు తన ఆధ్యాత్మిక సాధనలో పురోగతిని సాధించడానికి తోడ్పడే గురువును చేరుకుంటాడు. మిగిలిన ఆవరణల గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాము. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.